140/90 బ్లడ్ ప్రెషర్ సాధారణం అనుకుంటున్నారా? నిజం తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ సుభాని షేక్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇది ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈరోజు రక్తపోటు గురించి 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మొదటిది, రక్తపోటు అంటే ఏంటి? రక్తం మన రక్తనాళాల గోడలపై చూపించే ఒత్తిడిని రక్తపోటు అంటారు. రక్తపోటుని 2 సంఖ్యల్లో కొలుస్తారు. పై సంఖ్యను సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. ఇది గుండె రక్తాన్ని పంపించే సమయంలో నమోదవుతుంది. కింది సంఖ్యను డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. ఇది గుండె విశ్రాంతి తీసుకునే సమయంలో నమోదవుతుంది. రెండవది, రక్తపోటు వర్గీకరణ. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు రక్తపోటును 4 రకాలుగా వర్గీకరించారు. మొదటిది, సాధారణ రక్తపోటు అంటే సిస్టాలిక్ ప్రెషర్ 120 కంటే తక్కువ ఉండాలి, డయాస్టాలిక్ ప్రెషర్ 80 కంటే తక్కువ ఉండాలి. రెండవది, ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటాం. అంటే సిస్టాలిక్ ప్రెషర్ 120 నుంచి 129 మధ్యలో ఉండాలి అండ్ డయాస్టాలిక్ ప్రెషర్ 80 కంటే తక్కువ ఉండాలి. మూడవది, స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటాం. దీంట్లో సిస్టాలిక్ ప్రెషర్ 130 నుంచి 139 మధ్యలో ఉండాలి, డయాస్టాలిక్ ప్రెషర్ 80 నుంచి 89 మధ్యలో ఉండాలి. నాలుగవది, స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అంటాం. అంటే సిస్టాలిక్ ప్రెషర్ 140 కంటే ఎక్కువ ఉండాలి మరియు డయాస్టాలిక్ ప్రెషర్ 90 కంటే ఎక్కువ ఉండాలి. 2 సంఖ్యలు వేరువేరు వర్గాల్లో ఉంటే ఎక్కువ స్థాయి వర్గాన్ని పరిగణించాలి. 90% కంటే ఎక్కువ మందిలో ఒకే కారణం గుర్తించడం సాధ్యం కాదు. సాధారణ ప్రమాద కారణాలు: ఆహారం సంబంధించిన కారణాలు, ఎక్కువ ఉప్పు తీసుకోవడం, తక్కువ పొటాషియం తీసుకోవడం, పండ్లు కూరగాయలు తక్కువ తీసుకోవడం, అధిక మద్యపానం. ఆహారేతర కారణాలు: ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం, వంశపారంపర్య ప్రభావం మరియు వాయు కాలుష్యం. నాలుగవది, ఇంట్లో రక్తపోటును సరైన విధంగా ఎలా కొలవాలి? రక్తపోటు కొలిచే ముందు కనీసం 30 నిమిషాల పాటు కాఫీ, టీ, ధూమపానం మరియు వ్యాయామం చేయకూడదు. 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. వెన్నుకు సపోర్టు ఉండేలా కూర్చోండి. పాదాలను నేలపై సూటిగా ఉంచండి. చేతిని గుండె స్థాయిలో ఉంచండి. కొలుస్తున్నప్పుడు మాట్లాడడం, ఫోన్ ఉపయోగించడం చేయకూడదు. 1 నిమిషం వ్యవధిలో కనీసం 2 రీడింగ్స్ తీసుకొని నమోదు చేసుకోండి. ఐదవది, అధిక రక్తపోటును ఎలా నియంత్రించాలి? రక్తపోటును నియంత్రించడానికి సరైన శరీర బరువును కొనసాగించండి. ఉప్పు తగ్గించండి. ఎక్కువ పండ్లు కూరగాయలు తినండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. తగినంత నిద్రపోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. స్టేజ్ 2 హైపర్ టెన్షన్ లేదా మధుమేహం, కిడ్నీ వ్యాధి, గుండె జబ్బులు ఉన్నట్లయితే మందులు కూడా అవసరం కావచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే మీ రక్తపోటు సంఖ్యను తెలుసుకోండి, సరైన విధంగా కొలవండి, ముందుగానే చర్యలు తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ గుండె, మెదడు, కిడ్నీలు మరియు మొత్తం ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ఇలాంటి ఆరోగ్యకరమైన సమాచారం కోసం హెల్త్ ఇన్సైట్స్ బై ఎస్ఎస్ ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.